లాజిక్స్ మీరు ఎస్ఎస్సి జీడీ లేటెస్ట్ నోటిఫికేషన్లో అర్థమెటిక్ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి టాపిక్ వెయిటేజ్ చేయడం జరిగిందమ్మా. మీరు అర్థమెటిక్లో మొత్తం మీద ఒక 9 to 10 టాపిక్స్ చేసినట్టయితే మీరు అర్థమెటిక్లో ఎస్ఎస్సి జీడీలో వచ్చేటటువంటి 20 ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఒకసారి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందో చూద్దాం. రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అమ్మ. ఈ నిష్పత్తి అనుపాతం నుంచి మనకి 2 ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్, శాతాలు. సో ఈ శాతాలు టాపిక్ నుంచి మనకి 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అమ్మ, లాభ నష్టాలు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈ లాభ నష్టాలు అనేది. మీకు ఈ టాపిక్ నుంచి మనకి 3 ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎస్ఐ అండ్ సిఐ అంటే బారు వడ్డీ అండ్ చక్రవడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమ్మ. 3 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి కూడా ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. 3 ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అమ్మ, కాసాగు మరియు గాసాబా. ఈ టాపిక్ నుంచి మనకి 2 ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సింప్లికేషన్స్, సూక్ష్మీకరణ, బాడ్మాస్ రూల్ అంటాము. ఈ బాడ్మాస్ రూల్ నుంచి మనకి 3 ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనకి యావరేజ్, సరాసరి టాపిక్. దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక ప్యూర్ మ్యాథ్స్ విభాగంలో మెన్సురేషన్ టాపిక్ నుంచి ఒకే ఒక ప్రాబ్లం వస్తుంది. సో మెన్సురేషన్ నుంచి ఎన్ని వస్తున్నాయి? ఓన్లీ 1 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక ప్రాబ్లం రావడం జరుగుతుంది. మీరు ప్యూర్ అర్థమెటిక్ విభాగంలో 20 ప్రాబ్లమ్స్కి 15 ప్రాబ్లమ్స్ రావాలంటే అట్లీస్ట్ 5 టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. 1, 2, 3, 4, 5. ఈ 5 టాపిక్స్ అండ్ సింప్లికేషన్ చేసినట్టయితే మీరు ఈజీగా 10 to 15 ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.